హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నేను మీ పాస్టర్ వికాస్ యాల. మాకు మీ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఆయన పేరు చైతన్య యాల. ఆయన నా దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. అంటే నా కుమారుడు, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం. మా ఇద్దరికి కూడా మార్నింగ్ ప్రేయర్స్ అయిపోయినండి. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత మరి స్కూల్ ఉన్నప్పుడు తొందరగా చక్కబట్టించుకుంటాడు పనులు. స్కూల్ లేనప్పుడు అయితే మాత్రం ఇలాగా మరి పనులన్నీ కూడా చాలా ఎలా చేస్తాడంటే సొంత పని చేసుకుంటాడు అనమాట. ఎంతకీ ఏం చేస్తున్నాడు అన్నది మీకు చూపిస్తాను నేను. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 కోళ్ళు నిన్న కొనిపించాడండి నా చేత. అలా మార్కెట్కి తీసుకెళ్తే ఈ కోళ్ళు కనిపించిన వెంటనే నువ్వు కొనవా అన్నాడు. ఈ 3 కోళ్ళు కొన్నాను. ఇప్పుడు ఈ 3 కోళ్ళకి గంటలేసి చక్కగా మేపుతున్నాడు. పక్కనేమో వాటర్ పెట్టుకున్నాడు అబ్బాయి. మళ్ళీ వాటిని వచ్చి కాకలే తీలిపోతాయేమని చెప్పి పక్కనే కూర్చున్నాడు కాపలా. అయ్యగారు చూడండి, పక్కనే కూర్చున్నాడు కాపలా. ఈ 3 ఉన్నాయి, ఈ 3తో సరిపోతాయా అంటే ఆల్రెడీ ఇంకోటి ఉంది ముందు. అది కూడా చూపిస్తాను రండి. ఇది అమ్మగారు, ఇవి పెద్దవాడు, పెద్ద కూడా అనమాట. ఇది ఆల్రెడీ దీన్ని చిన్నప్పుడే కొన్నాడు. ఇప్పుడు వరకు ఎంత పెద్దదయ్యేంతవరకు ఇంట్లో చక్కగా అన్నీ పెట్టి చక్కగా పెంచాడు దీన్ని. అప్పుడు దగ్గర సంవత్సరం అయింది అంటున్నాడు. సంవత్సరం అయింది ఈ కోడిని. అలాగే ఇప్పుడు 3 కోడిని తీసుకున్నాడు. ఇప్పుడు 3 పిల్లల్ని. వీటికేమో గంటలు వేస్తాడు, తర్వాత ఉప్మాను ఒక వేస్తాడు, తర్వాత అన్నం పెడతాడు, పెరిగి అన్నం కలిపి పెడుతుంటాడు, చేతితోటే నీళ్ళు తాగింది ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు అనమాట. అబ్బాయి గారు చూసారా? అబ్బాయి గారు కోళ్ళు అంటే ఎంతో ఇష్టం. కోళ్ళు పెంచడం అన్న ఇష్టం, కోళ్ళు అంటే ఇష్టం. ఆ కోడి చూడండి ఎలా వెళ్ళిపోతుంది మమ్మల్ని వదిలేసి. సరేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.